తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన పనిచేస్తోందన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి. రాష్ట్ర ఇన్ఛార్జ్ వేమూరి శంకర్ గౌడ్ కరీంనగర్ జిల్లా బొమ్మకల్లో ఏర్పాటు చేసిన పార్టీ పార్లమెంట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కరీంనగర్ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజ్ కుమార్ కృష్ణ ప్రియా దంపతులు జెండా ఊపి నగరంలోని భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సంస్థాగతంగా పార్టీని అభివృద్ధి చేయడంతో పాటు బలోపేతంకు కృషి చేస్తామన్నారు. కొండగట్టును దర్శించుకుంటున్న మంత్రులు దాని అభివృద్ధి కృషి చేయడం లేదని ఆరోపించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 36 కోట్లు మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరగా అత్యధిక సభ్యత్వం నమోదు చేసిన పార్టీ నాయకులను సన్మానించారు. స్థాపించినప్పటి నుంచి జనసేన కార్యకర్తలు 2014 నుంచి పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరిని కలవాలని గొప్ప సంకల్పంతో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు యావత్తు తెలంగాణలో ఉన్న జనసేన కార్యకర్తలతో సమావేశాలు పెట్టాలని చెప్పడంతో ప్రధాన కార్యదర్శి గారు రామ్ తల్లూరి గారు, అదేవిధంగా ప్రచార కార్యదర్శి గారు సాగర్ గారు, ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తి, అనేక సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తి సాగర్ గారు, అదేవిధంగా రాజ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ మీటింగ్ సారాంశం ఏంటంటే కార్యకర్తల్ని ఏ దశలో మనం పోరాటం చేయాలి, అవన్నీ పోరాటం చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సాధించే వరకు మనం పోరాటం చేయాలని అది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మేము భాగంగా ఈరోజు చెప్పడం జరుగుతుంది. కార్యకర్తలకి ఈ రాజకీయ నాయకులకి ఆ క్వశ్చన్ వదిలేద్దాం. జనసేన రాబోయే రోజుల్లో మా పార్టీని బలోపేతం చేస్తూనే వీటి మీద డెఫినెట్గా ఫైట్ చేస్తుందని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పోరాటం అంటే తెలంగాణ పోరాటంలో కరీంనగర్, ఎస్పెషల్లీ కరీంనగర్లో ప్రతి ఒక్కడు, ఒక యువకుడు నుంచి ముసలాళ్ళ వరకు అందరూ సకల జనున్న సమ్మెలో పాల్గొని, అంటే ప్రతి కార్మికుడు, ఇక్కడ సింగరేణి కార్మికులు కానీ ప్రతి కార్మికుడు ఆర్టీసీకి అందరూ పాల్గొని కరీంనగర్లో ఉద్యమము తారాతారి తీసుకెళ్లారు. అందరికీ తెలిసిన విషయం. అలాంటి గడ్డ ఇప్పుడు మాఫియా చేతులు, మాఫియా కుర్రల్లో నలిగిపోతుంది. ఈ రాజకీయ నాయకులకి జరుగుతున్న జనసేన రాబోయే రోజుల్లో చాలా ఉత్సాహంగా ఇక్కడ ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి మా సాధకులు, ఉద్యములు విచ్చేశారు. ఇది మేము ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా, అంటే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా 17 పార్లమెంట్స్లో కూడా మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పటికి ఒక 5 పార్లమెంట్స్లో మీటింగ్ అయిపోయాయి. దీని తర్వాత కూడా ఇలానే కంటిన్యూ అయ్యి సెప్టెంబర్ 6 వరకు పార్లమెంట్ సమావేశాలన్నీ అయిపోతాయి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి మా రాష్ట్ర నాయకులందరూ కూర్చొని కార్యాచరణ చేసుకొని రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద కూడా మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోబోతున్నాము. ఒకటి, ఈ వేదిక సాక్షిగా నేను ఏం చెప్పబోతున్నాను, జనసేన పార్టీ తెలంగాణ